డేటాబ్రిక్స్ సమిట్కి సంబంధించినంత వరకు డల్లాస్లో మీరు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశారని విన్నాం మేము. మీరు దీన్ని ఎలా సాధించారు? అంటే ఇప్పుడు చాలా మనకి ఫస్ట్ నుంచి ఇది మా థర్డ్ కంపెనీ అండి. 2 కంపెనీస్ మేము ఇదివరకే బిల్డ్ చేసే ఎక్వైర్ అయినాయి. సో ఇప్పుడు అదే మేము అందులో వచ్చిన నాలెడ్జ్ అంతా ప్లే బుక్స్ అన్ని ఇందులో అప్లై చేసి డేటాబ్రిక్స్ లో వన్ ఆఫ్ ది టాప్ పార్ట్నర్స్ గా మేము మమ్మల్ని గుర్తించారు. అండ్ డేటాబ్రిక్స్ మాలో ఇన్వెస్ట్ కూడా చేసిందండి. డేటాబ్రిక్స్ కంపెనీ అనేది చాలా తక్కువ సర్వీసెస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు డేటాబ్రిక్స్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ V4C. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. అలాంటి రికగ్నిషన్ చాలా చాలా తక్కువ కంపెనీస్కి వస్తుంది. సో అందులో మాదొకటి అవడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గర్వంగా కూడా ఉంది. విజయరావు గారు, భారతదేశంలో మీ సంస్థ వృద్ధి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, అలాగే ఉపాధిని ఎలా పెంచాలని అనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మా బిజినెస్ అంతా US లో ఉందండి, కానీ మా ఎంప్లాయీస్ అంతా కూడా మన ఇండియాలోనే ఉన్నారు. అండ్ మనకి హైదరాబాద్లో కూడా చాలా ఎంప్లాయీస్ ఉన్నారు మనకి. అండ్ ఇలాగే డేటా అండ్ AI ఫీల్డ్లో మనము ఇండియాలో మనం టాప్లో ఉండాలని చెప్పి మేము చాలా మంచి స్టూడెంట్స్ని హైర్ చేసి, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసి చాలా చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇప్పుడు మన IT ఫీల్డ్లో అందరికంటే మెయిన్ ఛాలెంజ్ అనుకోండి, లేకపోతే మెయిన్ పివట్, ఒక మెయిన్ మార్పు మనకి రాబోతుందండి. అది అందరూ ఇప్పుడు ముందు ప్రోగ్రామింగ్ మామూలుగా ప్రోగ్రామ్స్ రాసేవారు, ఇప్పుడు అంతా కూడా AI మనకు ప్రోగ్రామ్స్ రాస్తుంది. సో ఇది ఒక మేజర్ షిఫ్ట్ మన ఇండస్ట్రీలో. సో దీన్ని మనము అడ్వాంటేజ్గా వాడుకొని మనం కూడా చాలా ఫాస్ట్గా క్లయింట్స్కి వర్క్ డెలివర్ చేసేలా మేము చాలా ఇనిషియేటివ్స్ రన్ చేస్తున్నాము. మా ఎంప్లాయీస్ కూడా ఈ క్లాడ్ అండ్ ఆంథ్రోపిక్ ఇవన్నీ టెక్నాలజీలు వాడి చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువ ప్రొడక్టివ్ క్లయింట్స్కి ప్రాజెక్ట్స్ డెలివర్ చేయాలని మేము చాలా ఇనిషియేటివ్స్ రన్ చేసి ఇదంతా మన ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తున్నామని మేము ఇండియాలో.